ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆ రాష్ట్ర ఎంపీల సమావేశం ముగిసింది. అనంతరం కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ఎంపీలతో ఏడాదికి ఒకసారైనా సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంపై ప్రధానంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. అయితే ముఖ్యంగా ఫెయిర్లీ సబ్స్టాన్షియల్ 34 అంశాలు 35 అంశాలపై చర్చ అయింది. ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నిమిత్తంలో నడపడానికి ఏమేం చేయిస్తారో వారు కొంచెం ఆ ఐడియాస్ ఫార్ములేట్ చేసి నడవడానికి ఒక అవకాశం. అయితే మాకు ఒక సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిలో ప్రతి సంవత్సరం ఒకసారైనా ఇలాగ ఇంటెన్సివ్ ఇంటరాక్షన్ ఉండాలని, ఎందైతే మన భారతదేశంలో భాగం కనుక మన రాష్ట్రం కూడా బాగుపడాలి, దేశం బాగుపడాలి. సో ఈ యాంగిల్స్లో అంత వర్కౌట్ అవ్వడానికి ప్రయత్నాలు. అయితే కొన్ని సమస్యలు కూడా ఎంపీస్ చెప్తా ఉంటారు, వారి అభిప్రాయంలో మిస్డ్ అవుట్ అయిన సమస్యలు కానీ ఇంకోటి కానీ అవి కూడా దృష్టిలో ఉంచుకొని నోట్ చేశారు ఫర్ ఫర్దర్ యాక్షన్. ఆ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూస్లో ఆ యాంగిల్స్ కూడా వస్తాయి. సో దిస్ ఈస్ ద జనరల్ క్రక్స్ ఆఫ్ ఇట్. అసలు ఏ రంగం తీసుకున్న సమస్య లేని రంగం అయితే మనకి కనిపించటం లేదు. అన్ని సమస్యలతోనే ఉన్నాయి. అయితే వీఆర్ అడ్రస్సింగ్ అవర్ సెల్స్ టు దీస్. ఇప్పుడు నేను కొంచెం తొందరలో కూడా ఉన్నాను. రామకృష్ణ గారు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజున